కాబట్టినే ఇప్పుడు నడిచిపోయింది. అంతకుముందు జరిగినవి తెలియదే ఏంటి వాళ్ళకి బేసిక్గా తెలిసినే ఓటేశారు కదా. కాబట్టి ఇంకా వాళ్ళు ఆ ఉనికి గినికి ఇలాంటి ప్రాబ్లం ఎవరూ లేదు. అంటే మామూలుగా కుల పోరాటాలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సార్. ఏ ప్రభుత్వమైనా గతంలో ఇలాగ ఒక అయిపోయిన దాన్ని, ఎప్పుడో అయిపోయిన దాన్ని, తీర్పు ఇచ్చేసిన దాన్ని మళ్ళీ ఒక ప్రభుత్వం కావాలని ఇలా వేయడం అంటే అది కాపు సామాజిక వర్గం మీద జరిగింది. ఇంతకుముందు ఏమైనా జరిగినాయి ఇలాంటివి ఉంటాయి. ఇప్పుడు దాన్ని ఏమంటారు, మన చుండూరు లాంటి సంఘటనల్లో జరిగినాయి. ముందు కేసు కింద కోర్టులు తేడా వస్తే పై కోర్టులకు వెళ్ళటం అట్లాంటివి చాలా జరిగినాయి. బేసిక్గా కులాంశాల్లోనే జరుగుతుంటాయి వాటిట్లలో. అప్పీలకు వెళ్ళాలి. ఇక్కడ పొలిటికల్ ఇంటెన్షన్ ఉంది దీంట్లో, నో డౌట్. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ కి వీళ్ళు ఫేవర్ చేస్తున్నట్టుగా తెలుగుదేశం చెప్పుకుంటుంది. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ వచ్చేటప్పటికి ముద్రగడ మీద ఉన్నటువంటి కోపం ఉంటుంది కాబట్టి కానీ శిక్షిస్తే ఒకసారి బుద్ధి తెలుస్తుంది అనేటటువంటి ఫీలింగ్ అతనికి ఉంటుంది. అంటే పవన్ కళ్యాణ్ గారికి తెలిసే జరుగుతుంది అనుకోవాలి. ఇది తెలియకుండా ఎందుకు జరుగుతుంది? తెలియకుండా చేస్తారా చాటుగా? అంటే ఇప్పుడు పోనీ వచ్చింది కదా, ఇప్పుడు బయటకు వచ్చింది కదా, పోనీ ఆయన ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చారా ఇది తప్పని? ఆయన మొదటి నుంచి అసలు రిజర్వేషన్ల విషయంలోనూ ఆయన మద్దతు లేదు. రిజర్వేషన్ల విషయంలో ఆయన ఏమన్నా మాట్లాడారా? కాపులకి రిజర్వేషన్ కావాలి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడారు. అధికారంలోకి వచ్చాక ఏమైనా మాట్లాడారా? మొన్న అడిగినప్పుడు కూడా అవి మన చేతిలో ఉన్నవి చేద్దామన్నారు కదా. అది కాబట్టి ఆయన ఇప్పుడు ఏం మాట్లాడట్లేదు కదా. అంటే మొన్న ఎలక్షన్ సార్ పవన్ కళ్యాణ్ గారు ఈ సామాజిక వర్గానికి ఒక